సార్ అలాగే ఇప్పుడు అసలు అమెరికా ఈ 4 అంచెలుగా వేతన వ్యవస్థను ఎందుకు మార్చిందంటారు? ఎందుకంటే ఇప్పటికే చాలా నిబంధనలు పెడుతుంది కదా వీసా విషయంలో. అంటే ఒకటి వాళ్ళకి ఏమైందంటే ఇంతవరకు రాకపోదు. గత 10 సంవత్సరాల్లో ట్రంప్ అవ్వకముందు నుంచి 2000 ఒబామా టైం నుంచి 2009 నుంచి 2016 గోళ్ళు కూడా ఎరగొట్టేశారు బోర్డర్కి. అక్కడ లక్షల మంది వచ్చేసారు మెక్సికో నుంచి, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసి అమెరికాలో దిగిపోయి అక్కడ ఉన్న సోషల్ వెల్ఫేర్ స్కీమ్ దాంట్లో రిజిస్టర్ అయిపోయి డబ్బులు తినేస్తున్నారు. అవన్నీ లా అనేది లేదు, అది ఎక్సర్సైజ్ అయిపోయి మళ్ళీ ఆయన 4 సంవత్సరాలు చేసి వెళ్ళిపోయాక 2020 నుంచి 2024 వరకు 20-30-40 లక్షల మంది బోర్డర్ దూకేసి వచ్చేసారు. చేసి ఏం చేస్తారు? అక్కడ సిస్టమ్ చెప్తుందా వాళ్ళు మేము పారిపోయి వచ్చే మా దేశాల నుంచి చంపేస్తున్నారని రెఫ్యూజీ స్టేటస్ అడుగుతారు. రెఫ్యూజీ స్టేటస్ ఇవ్వగానే అమెరికన్ పాలసీ ఏంటంటే ఎవరికైతే మనం రెఫ్యూజీ ఇచ్చేవో, వలసదారు కాదు, రెఫ్యూజీ అంటే శరణం దాకోటానికి, వాళ్ళకి తిండి పెట్టాలి, గది ఇవ్వాలి, ఖర్చు పెట్టడానికి డబ్బు ఇవ్వాలి, పిల్లలు ఉంటే చదివించాలి, అంతా గవర్నమెంట్ ఖర్చు పెట్టాలి. ఆ చట్టం 200 సంవత్సరాల పూర్వం చట్టం. అది మిస్యూజ్ చేశారు కదా. భారతీయులు ఎవరు దాంట్లో లేరు. పాకిస్తానీలు, దక్షిణ అమెరికా నుంచి, ఆఫ్రికా నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి. సో దానికి రియాక్షన్గా ఇది వచ్చింది. ఇదేం ఊరుకునే రాలేదు, మన మొహాలు చూసి రాలేదు, మనం దాంట్లో చిక్కున్నాం. మీద వెళ్ళాం, కరెక్ట్ రూట్ మీద వెళ్ళాం, కానీ కనపడుతున్నాం, సక్సెస్ ఎక్కువ కనపడుతున్నాం, అన్ని చోట్ల వచ్చాం, ఎక్కడ దిగినా ఉంటాం. ఆఖరికి మన ట్రంప్ హార్ట్ ప్రాబ్లం ఏదో వచ్చిందంటే న్యూయార్క్ నుంచి టాప్ డాక్టర్ ఎవరు అంటే భారతీయుడు. సో ఎక్కడికి వెళ్ళినా కనపడుతున్నాం, ఎన్ని ఇబ్బందులు ఉంటాయి. మనం తప్పకుండా తట్టుకోవాలి. మీరు అడిగిన ప్రశ్నకి 2008 ఒబామా ప్రెసిడెంట్ అవ్వాక ఆయన అగ్రెసివ్గా ఆఫ్రికా నుంచి, అరబ్ దేశాల నుంచి వస్తే రానే జనం తీసి తలుపులు తీసేది కాబట్టి ఆ రియాక్షన్ ఇవ్వచ్చు. సో అది రియాక్షన్, అది కారణం. సడన్గా వాళ్ళు నిద్రలేసి భారతీయుల మీద పడదామని కాదు, అక్రమ వలసదారుల మీద పడి లీగల్గా వచ్చిన వలసదారుల మీద కూడా పడతాం. అది అలాగే సార్ ఇప్పుడు ట్రంప్ పెట్టిన ఈ నిబంధన వల్ల అత్యధిక వేతనాలు అలాగే అధిక నైపుణ్యాలు ఉన్న వ్యక్తులకైతే వీసా పొందే ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉంటాయి. మరి తక్కువ జీతం లేదా ఎంట్రీ లెవెల్ ఉద్యోగులకు వీసా ఎంపికలో అయితే అంటే చాలా జాప్యం జరిగే ఛాన్స్ ఉంది కదా. అంటే నష్టపోయేది వీళ్ళే కదా. వీళ్ళే నష్టపోయేది. వాళ్ళు ఏమంటారంటే మా సిటిజన్స్ కాదు కదా, మా పౌరులు కాదు కదా. సో మా పౌరులు కాదు కదా, దానికి ఏం జవాబిస్తారు? చాలా మంది ఇతర దేశాల నుంచి ఆదాయం ఎక్కువ వచ్చేది, ఉద్యోగాలు ఆదాయాలు ఎక్కువ దేశాలకు అందరూ వెళ్తారు. ఎవరు భారతీయులు వెళ్ళి రవాండా, కాంగో వెళ్తలేదే, శ్రీలంక ఎందుకు వెళ్తలేదు? ఏం ఉద్యోగాలు లేవు. ఇక్కడి నుంచి ఇంకా పేదరికానికి వెళ్ళి పనిచేయాలి. ఇక్కడ రోజుకి 1000 రూపాయలు వస్తున్నాయంటే అక్కడ 600 వస్తాయి. ఎవరు వెళ్తారు? అందువల్ల ఇది ఒక పెద్ద ప్రాబ్లం. మనకి ఎక్కువ ఆదాయం వచ్చే ప్లేసెస్ చూస్తున్నా, కానీ దానికి సొల్యూషన్ ఉన్నది. ఇప్పుడు జపాన్ ఏంటి, కొరియా ఏంటి, మొత్తం యూరోప్ ఇన్వైట్ చేస్తున్నారు, భారతీయులు ఇన్వైట్ చేస్తున్నారు. ఎందుకంటే పీస్ఫుల్గా ఉంటారు, కష్టపడి పనిచేస్తారు, ఇవన్నీ ఉన్నాయి. సో తప్పకుండా ఆల్టర్నేట్స్ చూసుకోవాలి పిల్లకాలం అక్కడ. ఎందుకంటే ఈ పరిస్థితి 2008 నుంచి బరాక్ ఒబామా ఒక నల్ల వ్యక్తి, ఆఫ్రికన్ని సగం వ్యక్తి వచ్చినప్పుడు ఆయన అక్కడ తెల్లజనానికి అన్యాయం చేయాలని చేసేదంటాడు ట్రంప్ వెనకాలను. మా జనాభాని ఇక్కడ తగ్గించి ఆఫ్రికా ఇతర దేశాల నుంచి జనాభా ఎక్కువ తీసుకొచ్చి డెమోగ్రఫీ, అసలు ప్రజల సంఖ్య మార్చేయాలని ఇక్కడ ఇష్టం అంటాడు. కొంతవరకు నిజం. ఈవేళ వెస్ట్ బెంగాల్లో, ఒరిస్సాలో, బీహార్లో, అస్సాంలో 2 కోట్ల మంది బంగ్లాదేశ్ నుంచి వచ్చారు. మనం అంటలేదా? ఒక 20,000 మంది రోహింగ్యాస్ వస్తే హైదరాబాద్కి ఎంత అలరైపోయింది. సో ఇది మనం కేర్ఫుల్గా ఆలోచించాలి. మన మీద ప్రత్యేకంగా చేయట్లేదు వాళ్ళ పాలసీ. ఆ పాలసీలో మనం దొరికాం. అది తప్పకుండా చాలా నొప్పి ఉన్న పరిస్థితి. కానీ రాబోయే రోజుల్లో మారిపోతుందా, ఫ్రీ అవుతుంది అంటే కనపడలేదు. ట్రంప్ ఇంకా 3 సంవత్సరాలు ఉంటున్నాడు. ఆ చైన్, ఆ గొలుసుని ఎరగొడటానికి ట్రై చేస్తున్నాడు.
ఇక్కడ తక్కువ వీసాలు ఇస్తే తక్కువ వస్తారు, కాలేజీలో అడ్మిషన్ తక్కువ చేస్తే తక్కువ వస్తారు. వాళ్ళ ప్లాన్ వాళ్ళు వేస్తున్నారు. అది మనకు మంచిది కాదు, కానీ మనం కారణం కాదని నేను చెప్తున్నా. 2008 అమెరికాలోకి 2024 వరకు ట్రంప్ ఉన్న టైంలో కూడా 16 సంవత్సరాలు విశేషమైన జనం వీసా లేకుండా కూడా వెళ్ళిపోయారు అమెరికా. వెళ్ళిపోయి అక్కడ రిఫ్యూజీ స్టేటస్ అంటారంటే నేను పారిపోయి వచ్చా మన దేశం నుంచి, వాళ్ళు చంపేస్తున్నారు, నేను వెళ్ళిపోతే అని సంతకం పెట్టిస్తే వాడు ముద్ర వేసిస్తాడు బోర్డర్లో. లాయర్లు రెడీగా ఉన్నారు అదర్ సైడ్. నేను వస్తున్నానంటే లాయర్లు ఉన్నారు బోర్డర్ దగ్గర, ఫారం రెడీ చేస్తాడు, ఆఫీసర్లతో మాట్లాడతాడు. ఇక్కడికి అక్కడికి పెద్ద తేడాలు లేవు. వాళ్ళు ముద్ర వేసిస్తాడు, నువ్వు లోపలికి వస్తావు, బస్సు ఎక్కుతావు, వాళ్ళు తీసుకెళ్తారు, హోటల్లో కూర్చోబెడతారు, తిండి పెడతారు. లక్షల మందికి అలా చేశారు కదా ఇవాళ కూడా. అది వచ్చిన ప్రాబ్లం. అది మనం చాలా లోతుగా ఆలోచించాలి ఈ వెనకాల విషయం. మనం విక్టిమ్స్ అవ్వామంటే ఎస్, మనం విక్టిమ్స్ అవ్వాం. లీగల్గా వెళ్ళేవాళ్ళు, వీసాలు తెచ్చుకొని కష్టపడి చదివేవాళ్ళు, బ్రెయిన్ పవర్తో వెళ్ళేవాళ్ళు సఫర్ అవుతున్నారు. అది అమెరికాకి నష్టమే. వాళ్ళకి మెల్లిగా తెలుస్తుంది. అక్కడ ఈ వీళ్ళు భారతీయులు వీళ్ళు ఉద్యోగాలన్నీ వాళ్ళు చేస్తారంటే వాళ్ళు చేయలేరు. ఆ ఉద్యోగాలన్నీ భారతదేశానికి వస్తాయి, ఇక్కడ పెడతారు, ఇక్కడ గ్లోబల్ ఎక్సలెన్స్ సెంటర్స్ అంటున్నా చేస్తారు. సో అది ఆ మార్పు అనే పరిస్థితి ఇవాళ. అలాగే అండి, ఇటు వీసా దరఖాస్తులను అయితే వేగంగా ప్రాసెస్ చేయడానికి మేము ఈ ఫీజును పెంచామని అమెరికా చెప్తుంది. ఇందులో వాస్తవం ఎంత సార్? కొంతవరకు వాస్తవం. వాళ్ళు స్టాఫ్ పెంచుతున్నాం, ఎక్కువ ప్రాసెసింగ్ ఉన్నది, కొంతవరకు ఎక్కువ అంటే అది కరెక్ట్ పాలసీ అంటారు కాబట్టి కొంతవరకు. ఈవేళ ఖర్చులు పెరిగినాయి, లక్ష మంది అప్లై చేస్తారు. మేము స్టాఫ్ను పెంచుకోవాలి, పెంచుకోకపోతే కుదరదు. ఎన్నో రోజులు పడుతుంది కదా వీసా ఇంటర్వ్యూకి. ఒకనప్పుడు వారం రోజుల్లో దొరికే తారీఖు 6 నెలలు పడుతుంది, సంవత్సరం పడుతుంది భారతదేశంలో. సో అవన్నీ కొంతవరకు కరెక్ట్, కొంతవరకు.